హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను నా ప్రెగ్నెన్సీలో ఆఫ్టర్నూన్ ఎలాంటి భోజనం అయితే తీసుకుంటానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది వచ్చేసి నా ఆఫ్టర్నూన్ మీల్ ప్లేట్ అండి. దాంట్లో రైస్, 2 కర్రీస్, ఒక రసం అండ్ పెరుగు ప్రోటీన్ కోసం, ఇంకా ఫైబర్ ఇలా ఉండేలాగా చూసుకుంటాను డైలీ. లేదు అంటే సమ్ టైమ్స్ రైస్ బదులు నేను రోటీ అలా తీసుకుంటాను. ఇవాళ నేను తీసుకుంటున్న కర్రీస్ వచ్చేసి ఒకటి వంకాయ, ఇంకొకటి వచ్చేసి కాలీఫ్లవర్. ఈ 2 కర్రీస్ని కూడా నేను ఎక్కువగా వాటర్ వేసి అయితే ఉడికించలేదండి. నాకు కొంచెం ఫ్రై లాగా ఉంటేనే నచ్చుతుంది. టమాటో వేసుకొని వాటర్ తక్కువ వేసుకొని చేసుకుంటే బాగా అనిపిస్తుంది. వంకాయలో మాత్రం నేను అసలు వాటరే వేయలేదు, టమాటోస్ వేసుకున్నాను. కాలీఫ్లవర్లో కూడా నేను కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఉడికించేటప్పుడు. వాటరీగా ఉన్నప్పుడు కూర మనం కొంచెం ముక్కలు తక్కువగా తినే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా తినాలి ముక్కలు అన్నవాళ్ళు ఫ్రై లాగా చేసుకొని తింటే బెస్ట్. ఎక్కువ మాడిపోయేలాగా ఫ్రై కాకుండా నార్మల్ కూరలాగా వాటర్ అనేది తక్కువగా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇలాగే ఇష్టం కాబట్టి నేను ఇలాగే చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే రసం అండి. అది మిరియాల చారు అంటారు కదా, జస్ట్ చింతపండు గుజ్జులో మిరియాల పొడి వేసి చేస్తారు. చాలా బాగుంటుంది, డైజెషన్కి బాగుంటుంది. ఈ మిరియాల రసం అప్పుడప్పుడు అట్లీస్ట్ వీక్లీ వన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే డైజెషన్ బాగుంటుంది, జలుబు దగ్గు ఇలాంటివి అనేటివి రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వచ్చినా కూడా కొంచెం తగ్గిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా కర్డ్. ఇంకా కర్డ్ ఎందుకు తీసుకుంటాం చెప్పండి, మనకి ప్రోటీన్ అయితే కావాలి కదా, దానికోసం మనం కర్డ్ తీసుకుంటాము. మనం ఒకవేళ రైస్లోకి తినడానికి ఇష్టపడకపోతే, లేదు రైస్ నాకు ఎక్కువైపోయింది ఇంకా నేను తినలేను అనుకున్న సిచ్యువేషన్లో ఈ కర్డ్ని మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా అదే కర్డ్లో కొంచెం షుగర్ కానీ సాల్ట్ కానీ వేసుకొని ఒక గ్లాస్లో తీసుకొని వాటర్ పోసుకొని మజ్జిగలాగా చేసుకొని మీరు వాటర్ తాగుతారు కదా తిన్న తర్వాత, ఆ వాటర్ ప్లేస్లో ఈ మజ్జిగని తాగడం వల్ల ఫుల్ఫిల్ అయిపోతుంది మన మీల్స్. ఆఫ్టర్నూన్ కర్డ్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ మిల్క్ని అస్సలు స్కిప్ చేయకూడదు. చాలామంది ఆఫ్టర్నూన్ ఎగ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు, కానీ నేను ఎగ్స్ని ఆఫ్టర్నూన్ కాకుండా ఇప్పుడు మార్నింగ్ దోశ వేసుకుంటాం అనుకోండి, దాని మీదకి అంటే ఎగ్ దోశ, లేదు పెసరట్టు వేసుకుంటున్నామంటే ఎగ్ పెసరట్టు, లేదు ఆ 2 కూడా లేవు మన మార్నింగ్ డయట్లో, అలాంటప్పుడు ఈవినింగ్ అంటే ఇప్పుడు మనం 12:30కి లంచ్ చేసేస్తాము. ఆఫ్టర్ 2 hours 3కి లేదంటే 4కి ఆ టైంలో నేను ఎగ్స్ తీసుకుంటాను. స్నాక్స్ టైంలో ఏదో ఒక టైంలో మాత్రం ఎగ్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అట్లీస్ట్ 1 or 2 తీసుకుంటే చాలా మంచిది. కానీ డైలీ 2 ఎగ్స్ తినాలంటే బోర్ కొట్టేస్తుంది కాబట్టి నేనైతే సింగిల్ ఎగ్ తీసుకుంటాను. అలాగే నేను ఎంత బిజీగా ఉన్నా కూడా మార్నింగ్ మాత్రం డెఫినెట్గా రాగి జావ అయితే తీసుకుంటాను. ఎందుకంటే కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఉండటానికి. ఎన్ని ట్యాబ్లెట్స్ తీసుకున్నా కూడా మనం తీసుకోవాల్సిన ఫుడ్ అయితే మనం తీసుకుంటూ ఉండాలి కాబట్టి రాగి జావా కూడా నేను తీసుకుంటాను. ఎవరికైతే నేను తీసుకునే కంప్లీట్ డే డైట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఒక వీడియో షూట్ చేస్తాను. ఇంకా రాగి జావా అని చెప్పాను కదా, అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి ఎవ్రీథింగ్, ఒకవేళ మనం ప్రాపర్గా ఒక టైంలో తీసుకోలేకపోతే ఇంకెప్పుడు తీసుకోవాలి అనేసి కూడా చెప్తాను.